పిల్లలు, మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మీ రోజు, చిల్డ్రన్స్ డే, పిల్లల రోజు. ఈ రోజు మీకు ఎంతో ఉత్సాహకరమైన, సంతోషకరమైన రోజు. ఈ రోజు మీకే కాదు, మాకు ప్రత్యేకమే. ఈ రోజంటే మీతో పాటు మాకు కూడా చాలా ఇష్టమర్రా. ఎందుకంటే ఈరోజు మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆయనకు బాలలంటే ఎంతో ప్రేమ. ఆయన బాలలను, గులాబీ బాలలను పలకరించకుండా ఒక్కరోజు కూడా గడిపేవారు కాదు. ప్రధానిగా ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా పిల్లలతో కాస్త సమయం ఖచ్చితంగా గడిపేవారు. వారితో సరదాగా మాట్లాడేవారు, ఆటలాడేవారు. అంత ప్రేమ పిల్లలంటే చాచాజీకి. అందుకే ఆయన పుట్టినరోజైన నవంబర్ 14ను మనమంతా ప్రతి ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే కేవలం పిల్లలంటే నెహ్రూజీకి ఇష్టమన్నదే ఇలా మనం బాలల దినోత్సవం జరుపుకోవడానికి కారణం కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముందుగా మనం చెప్పుకోవలసింది ఆయన దార్శనికత గురించే. నెహ్రూ గారు నేటి బాలలే రేపటి పౌరులని అనడమే కాదు, పిల్లలను మనం ఏ విధంగా తీర్చిదిద్దుతామో, ఎటువంటి పరిస్థితుల్లో వారిని పెంచుతామో, ఎటువంటి చక్కని సమాజంలో వారిని, వారి బాల్యాన్ని ఆనందించేలా చేస్తామో అదే రేపటి భారతానికి భవితవ్యం అవుతుందని నమ్మేవారు. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశాన్ని ప్రజాస్వామ్య, లౌకిక సామ్యవాద, సైన్స్ అండ్ టెక్నాలజీ దిశగా నడిపించారు. ఇలా ఆయన సామాజికంగా, సాంస్కృతికంగా బాలలందరూ ఎంతో ఉన్నతంగా ఎదిగేలా ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చారు. జాతిపిత గాంధీజీ స్వరాజ్యానికై కలలు కంటే జాతి నిర్మాతగా శాంతి సంక్షేమ రాజ్య నిర్మాణానికై కలలు కన్నారు నెహ్రూజీ. పరాయి పాలనలో అస్తిత్వాన్ని కోల్పోయి అస్తవ్యస్తంగా చిందరవందరగా ఉన్న దేశ పరిస్థితులను చాకచక్యంగా సరిచేస్తూ అన్ని రంగాలను ఎంతో చక్కని సమన్వయంతో సంఘటిత పరుస్తూ దేశ ప్రజలకు కావలసినవన్నీ అతి తక్కువ కాలంలోనే సమకూర్చారు నెహ్రూ గారు. అన్నార్తుల ఆకలి కేకలు బాపి దేశాన్ని అన్నపూర్ణగా మలిచారు. ఇస్రో, ఎస్ఆర్ఎస్సి, ఎన్ఆర్ఐ వంటి పరిశోధనా సంస్థలకు రూపకల్పన చేశారు. రక్షణ శాఖలో కూడా డిఈఆర్ఎల్, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, హెచ్ఏఎల్ వంటి ఎన్నో సంస్థలను నెలకొల్పారు. పంచవర్ష ప్రణాళికలను రచించి అమలుపరిచి ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు నేడు కొంత కష్టాన్ని అనుభవించక తప్పదని, బహుళార్థ సాధక ప్రాజెక్టుల ద్వారానే భావి తరాలకు ప్రయోజనం చేకూరుతుందని ఎన్నో విశిష్ట ఆలోచనలతో శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల అభివృద్ధికి తోడ్పాటునందించారు. శాంతితో ప్రపంచం సహజీవనం చెయ్యాలని కాంక్షించే నెహ్రూజీని దేశ విభజన ఎంతగానో కలవరపరిచింది. అయినప్పటికీ పాకిస్తాన్, చైనాలతో స్నేహబంధం కలుపుకోవాలని యత్నించారు. చైనా నమ్మక ద్రోహాన్ని, పాకిస్తాన్ వైరాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ప్రయత్నించారు. చైనాతో పంచశీల ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచ శాంతి కొరకై అలీనోద్యమాన్ని చేపట్టి అగ్రరాజ్యాల బారి నుండి బడుగు దేశాల రక్షణకై కృషి చేశారు. పలు విధాల ప్రపంచ శాంతికి పరిశ్రమించిన నెహ్రూ గారి పేరు నోబెల్ శాంతి బహుమతికి 11 సార్లు ఎంపికయింది. అసలైన ప్రజాస్వామ్యవాదిగా దేశాన్ని లౌకిక దేశంగా తీర్చిదిద్దేందుకు రాజకీయాలను మతాలకతీతంగా నిర్వహించారు. నవభారత నిర్మాత అయిన నెహ్రూ స్వాతంత్ర్యానికి ముందు తరువాత కూడా
ఎన్నో త్యాగాలు చేశారు. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన తన సౌఖ్యాలను, సంపదనే కాక కుటుంబాన్ని కూడా విడిచి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎక్కువ కాలం జైళ్లలోనే గడిపారు. అసలు భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొదటి వ్యక్తి కూడా నెహ్రూ గారే. 1929 డిసెంబర్ 31న లాహోర్లోని రావి నది ఒడ్డున బహిరంగంగా మువ్వన్ల జెండాను నెహ్రూ ఎగరవేశారు. సంపూర్ణ స్వరాజ్యానికై పోరాటం చెయ్యాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. జైలులో ఉన్న సమయంలో 146 లేఖలు వ్రాసి కుమార్తె ఇందిరను తన ప్రసంగాలు, వ్యాసాల ద్వారా సమకాలీన అంశాలన్నిటిపైన జ్ఞానాన్ని అందించి అనేక మంది యువతను ఉత్తేజపరిచారు, ఉద్యమ బాటన నడిపారు. అందువల్లనే ఆదర్శ రాజకీయ నేతగా 17 సంవత్సరాల పాటు విరామం లేకుండా మన దేశ ప్రధానిగా విశిష్ట సేవలను అందించగలిగారు ఆయన. నెహ్రూ గారు మన దేశానికి తొలి ప్రధాని మాత్రమే కాదు, ఎక్కువ కాలం పాలించిన ప్రధాని కూడా ఆయనే. ప్రపంచ దేశాలన్నిటి విధానాలపైన స్పష్టమైన అవగాహన కలిగిన నెహ్రూ గారు ఐక్యరాజ్య సమితి విధానాల రూపకల్పనలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించిన నాటి నుండి ఆసియాకి చెందిన కార్యక్రమాలన్నిటినీ తొలుత నిర్వహించింది నెహ్రూ గారే. ఇలా దేశాన్ని అగ్రరాజ్యాల నడుమ నాణ్యమైన దేశంగా నిలబెట్టారు. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా పేరుతో భారతదేశ చరిత్రను క్షుణ్ణంగా వివరిస్తూ ఒక పుస్తకాన్ని రచించారు. దీనిలో భారతదేశ తాత్వికతను, సంస్కృతి సాంప్రదాయాలను, వైభవాన్ని, ఆధునికతను, దేశానికి సంబంధించిన అన్ని విధి విధానాలు, పాలనా పద్ధతులను, వాటి పరిణామాలను పూసగుచ్చినట్లుగా రచించారు. ఇందిరాగాంధీ వంటి ఒక విశిష్ట నాయకురాలిని దేశానికి అందించారు. పరాయి పాలన నుండి విముక్తి పొందిన భారతదేశమనే పసిగుడ్డును పోషించి అన్ని రంగాలలోనూ అభివృద్ధి బాటన నడిపి సక్షమ సంక్షేమ ప్రగతిశీల భారత్కు నాంది పలికారు. అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్నప్పుడు భారతదేశం తన స్వేచ్ఛను, ఉనికిని, జీవితాన్ని క్రొత్తగా ప్రారంభిస్తూ మేల్కొల్పబడింది. భారతీయులంతా కలిసిమెలిసి దేశ ప్రగతికే కృషి చేయాలి. విధితో పోరాడి గెలుచుకున్న గెలుపును మన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటూ మున్ముందుకు సాగించాలని ఆయన ప్రధానిగా తన తొలి ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు కలిగి ఉంటాం. మనం మతవాదాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ప్రోత్సహించలేం. సంకుచిత వ్యక్తులు ఉన్న ఏ దేశం గొప్పది కాదు అని నొక్కి వక్కానించారు. ప్రజలందరిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో ఆ విధమైన అంశాలను జోడించారు. నేటి బాలలు రేపటి పౌరులు మాత్రమే కాదు, రేపటి పాలకులు కూడా వారే. అందుకే బాలబాలికల విద్య కొరకు మంచి విద్యావేత్త అయిన నెహ్రూ గారు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. అలాగే బాలలు భావి భారత సౌభాగ్య చిహ్నాలు. అందుకే వారికి మేలైన శాస్త్ర సాంకేతిక విద్యను అందించాలనే ఆలోచనతో ప్రపంచ స్థాయి మేటి ఐఐటీలకు రూపకల్పన చేశారు. అలాగే బాలల్లో అటు వైజ్ఞానిక దృక్పథం, ఇటు సంస్కృతిపై మమకారం రెండూ పెంపొందేలా పలు సాహిత్య, సాంస్కృతిక అకాడమీలు, బాలల అకాడమీలను స్థాపించారు. రాబోయే తరాల కోసం ఎన్నో విధాలైన ప్రణాళికలను రచించిన నెహ్రూ గారు తరాలెన్ని మారినా తరగని విజ్ఞానగనిగా ప్రతి తరానికి చాచా నెహ్రూగా అభిమానింపబడుతున్నారు, ఆరాధింపబడుతున్నారు. బాలలు భేదాలు, భేషజాలు ఎరుగని వారు. అందుకే వారి మనస్సు ఎంతో స్వచ్ఛంగా, నవ్వు మరింత నిర్మలంగా ఉంటుంది. నాకు ఎటువంటి ఒత్తిడైనా వారిని చూస్తే ఇట్టే మాయమైపోతుంది అనేవారు నెహ్రూజీ. ఇలా
ఎన్నో చక్కని సందేశాల ద్వారా, విధానాల ద్వారా దేశబంధుగా, దీనబంధుగా, దేశరత్నగా భారతదేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దిన నెహ్రూజీని తలుచుకోవడం, ఈ రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.